హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎట్లున్నాను చూడేదా మొహాలు పొద్దునకి ఎట్లా తయారయ్యాయి. తిరుపతి వచ్చేసాం. సాయంత్రం అయితే పెళ్ళి అయిపోతుంది. సో ఫైనల్గా అయితే తిరుపతి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మీరు పెళ్లి కూతురు బ్లాగ్ చూసారు కదా. సో ఇక్కడ పైకి రావడానికి 45 మినిట్స్ అలా పట్టిందనమాట. సో ఇక ఈలోపు కొంచెం పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఓపెన్ స్పేస్ ఉంటే కొంచెం అక్కడ ఇంకా అందరం బ్రష్లు చేసుకోవడం, కొంచెం రెస్ట్ రూమ్కి వెళ్ళడం అలా చేసామన్నమాట. సో అది ఇక్కడ చూసారు కదా. ఇక నేనైతే బ్రష్ చేసుకుంటున్నాను. సో బ్రష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ తర్వాత రూమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మిగతా వీళ్ళందరూ అయితే కొంచెం ఇంకా మ్యారేజ్ ఫంక్షన్ అలాగే మండపం అక్కడ ప్రాసెస్ ఏవో ఉంటాయి అని చెప్పేసి వీళ్ళందరూ అయితే అక్కడికి వెళ్ళి ప్రాసెస్ అవేంటి అన్నీ చూసేసారనమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ క్లిప్ అనేది లేదనమాట ఈ వ్లాగ్లో. ఓన్లీ తిరుపతిలో నేను ఏం చేశాను ఏంటి అనేది మాత్రమే ఉంది. సో పెళ్ళిది అయితే లేదు. సో నాది వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట. సో నేనైతే ఇంక్లూడ్ చేయట్లేదు ఈ వీడియోలో. సో అది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయన్నమాట. సో అప్పుడు నా వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. సో ఇంక ఇక్కడైతే ఆల్రెడీ ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి లంచ్కి అయితే వెళ్ళాము. లంచ్ అక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ఫ్రీ భోజనం అయితే చేస్తాము. చాలా చాలా బాగుంటుంది అసలు సాంబార్ అదంతా కూడా. సో ఎవరైనా సరే తిరుపతి వెళ్తే మాత్రం కంపల్సరీ ఫ్రీ భోజనం అది అంటే ఫ్రీ భోజనం అనే పేరు కానీ కాకపోతే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే చూసారు కదా, ఇలా ఎంటర్ అయ్యి అందరం ఒక మా వరకే వచ్చినట్టున్నాము, ఒక 30 మెంబర్స్ అట్లా. సో అది మేము లంచ్కి వచ్చేటప్పటికి 3 అయిపోయింది. ఎందుకంటే రూమ్స్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ చేసి లంచ్కి వచ్చేటప్పటికి 3 అయిపోయిందనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే 4 o'clockకి క్లోజ్ అనుకుంటా. సో 4కి క్లోజ్ అని చెప్పేసి వెళ్తున్నాము. సో మాస్కులు కంపల్సరీ కదా. సో అదనమాట. చూసారు కదా ఇక్కడ బుజ్జమ్మ, నేను ఇంకా అందరం లైన్గా ఆపోజిట్ కూర్చున్నాం అనమాట ఇలా. సో అది ఇక్కడైతే బోన్ చేసేసి ఇక్కడ ఒక స్వీట్ పెట్టారు, ఒక పచ్చడి పెట్టారు, అలాగే రసం, సాంబార్, మజ్జిగ అనమాట. సో ఇది టెంపుల్ చూపిస్తున్నాను. నైట్ టైం ఎంత బాగుంటుందంటే అసలు కంపల్సరీ అక్కడికి వెళ్తే మాత్రం 2 days స్పెండ్ చేయాల్సిందే. అసలు నైట్ టైం వెళ్ళి ఇక్కడ కూర్చొని ప్లెజెంట్గా హాయిగా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మర్చిపోవచ్చు, అంత బాగుంటుంది. సో ఎవరైనా వెళ్తే కనుక కంపల్సరీ నైట్ స్టే చేసి అక్కడ ఆ వెదర్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆద్విక్ విసిగిస్తున్నాడని రూమ్ బయటకు వచ్చేసాము. సో ఇంకా అక్కడ కూర్చునేది ఉంటే కూర్చున్నాం అనమాట. అప్పటికే 10 ఆ టైం అయిపోయింది, 11 అయిపోయినట్టుంది. సో ఇంకా అక్కడ వాళ్ళని తీసుకొని వెళ్ళి కొంచెం తినిపించి పడుకోబెట్టి నైట్ మేము 12:30 అలా అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, 12:30కి వచ్చి తింటున్నాం, ఆకలి అవుతుందని. సో ఆల్రెడీ మేము తినలేదన్నమాట. పిల్లలకి తినిపించి పడుకోబెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను అనమాట. హోటల్స్ అవన్నీ కూడా మనకి 2 o'clock వరకు ఉంటాయి. చూసారు కదా వ్లాగ్ అయితే. సో అందులో నా డ్రెస్ అయితే చూసారు కదా. ఈ డ్రెస్ వచ్చేసి ఫ్యాషన్ పార్క్ స్టోర్లోంచి తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. సో నేను ఈ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? సో బిజీగా ఉండి మాట్లాడటానికి అయితే కుదరలేదు. సో ఇప్పుడు వచ్చేసి నైట్ 12:30 అనమాట. సో మ్యారేజ్ అయిపోయింది. సో కొంచెం అలా వెళ్ళి తిరిగేసి తినేసి ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము. ఇవి రూమ్స్ అన్నమాట. సో అందరికీ ఒకటే దగ్గర రాలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వచ్చింది. సో అందుకని చెప్పేసి మేము పిల్లలు, సో మా మరిది పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాము. సో మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట. సో అది మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుస్తాను. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి రేపు మార్నింగ్. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్
బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. సో నేను మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.